హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ అర్చన. ఈరోజు మన వీడియోలో వేస్ట్ కార్డ్బోర్డ్స్తో వెల్కమ్ బోర్డ్ ఎలా చేయాలని ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద కార్డ్బోర్డ్ తీసుకొని పక్కన ఉంచేసిన తర్వాత ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా నేను మెజర్ చేస్తున్నాను కదా, మనకి ఇష్టమైన సైజెస్లో మెజర్ చేసి కట్ చేసి పక్కన ఉంచాలి. బట్ ఆ చిన్న పీసెస్ అన్నీ సేమ్ సైజులో ఉండేలాగా చూసుకోండి. మనం స్మాల్ పీసెస్ కట్ చేసాం కదా, సేమ్ అదే సైజ్ తీసుకొని కార్డ్బోర్డ్ మీద ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. సో దట్ మనం ఆ పీసెస్ స్టిక్ చేసేటప్పుడు ఈవెన్గా వస్తుంది. కార్డ్బోర్డ్ పీసెస్ అన్ని స్టిక్ చేసిన తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఫెవికాల్, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టిష్యూ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని అప్లై చేయాలి. బోత్ సైడ్స్ సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇది డ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆలోపు మనం క్లే తీసుకొని క్లే కటర్ హెల్ప్తో మనం ఫ్లవర్స్ అండ్ లీఫ్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఈ క్లే కటర్స్ నేను మీషోలో తీసుకున్నాను. సెట్ ఆఫ్ 20 ఏమో వచ్చాయి. ప్రైస్ గుర్తులేదు కానీ రీజనబుల్ ప్రైస్కే వచ్చాయండి. ఈ లోపు టిష్యూ అయితే డ్రై అయిపోయింది. పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా. నేను టోటల్గా 2 వెల్కమ్ బోర్డ్స్ అయితే చేసాం. ఫస్ట్ది అయిపోయింది కదా, సెకండ్ది వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అండ్ మనకి ఆన్లైన్ ఆర్డర్స్లో బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్స్తో చేస్తున్నాను. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని హర్ట్ షేప్ లాగా డ్రా చేసి కట్ చేయాలి. బాక్స్కి కూడా ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఇలా చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకొని దాన్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ సైజులో కట్ చేసుకోవాలి. నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు, సో నేను కార్డ్బోర్డ్ పీసెస్నే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే దానిని కూడా యూస్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన కార్డ్బోర్డ్ పీసెస్ని గ్లూ గమ్ హెల్ప్తో బాక్స్కి చుట్టూ అంటించేయాలి.
నాతో ఆల్రెడీ ప్లాస్టిక్ ఫ్లవర్ పాట్స్ ఉంటే వాటిని అయితే ప్లేస్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంది కదా. 2 వెల్కమ్ బోర్డ్ DIYs అయితే కంప్లీట్ అయ్యాయి కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ DIYs మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.